అప్పుడు ఒక చిన్న స్టోరీ ఏదో జరిగిందంట కదా, లైక్ ఏదో మీ ఊరికి ఏదో ఒక కార్ వచ్చినప్పుడు వెనకాల ఏంటి సార్ ఆ స్టోరీ? ఆదివారం శనివారం అంటే సెలవు కదా, స్కూల్ సెలవు కదా. అప్పుడు మా పిల్లలని సైకిల్ టైర్ ఉంటుంది కదా, అది రోడ్డు పైన రోలింగ్ చేసుకోవడానికి మెయిన్ రోడ్ వరకు పరిగెత్తుకుని పోయేది. మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేది. ఇట్లా చేస్తాం. వారం అక్కడ ఒక అంబాసిడర్ కార్ వస్తుంది. ఓకే, మళ్ళీ అది గారు వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తుంది కార్ అని చెప్పి. అంబాసిడర్ కార్ వచ్చిన తోట పొలం నుంచి బయట వచ్చినప్పుడు దాని నుంచి మెయిన్ రోడ్ వరకు దానిలో తొక్కుడి బయలుదేరుతాం. దాని కారు కనకాలనే వారానికి ఒక దూరం వస్తున్నారే, వీరెవరు అని అడిగినాం. ఏ రాయపని ఆయన పేరు, ఆయన మనకు బంధులే. వాళ్ళు బట్టలు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు టౌన్ లో ఉంటారు. వారానికి వదిలి వాళ్ళు మదర్ చూసానికి తోటానికి వచ్చి పోతున్నారు అనమాట అని చెప్పినారు. అట్లంటే వీళ్ళు ఎంత చదివినారమ్మా అని అడిగినాం. మా అమ్మకు తెలియదు అని చెప్పి మా ఫాదర్ దగ్గర అడిగినారు, రాయపూడి గారికి ఎంత చదివినారంటే వాళ్ళు ఏం చదివినారు, 3 క్లాస్ 4 క్లాస్ చదివినా, అంతే పెద్దగా ఏం చదివలేదు, కాలేజీ లేదు, ఏం పోలేదు, 3 4 చదివినారంటారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు ఎవరు చూసినప్పుడు వాళ్ళ టైప్ లో రావాలని మనకు రోల్ మోడల్ గా కనిపించినప్పుడు బాగా చదివించి ఆయన టీచర్ అలాగా మనం వస్తాము, మనం రావాలా, ఎట్లా టీచర్ పోస్ట్ దొరకాలా అని బిఎడ్ చదివించాలని అట్లా మనం ఐడియాలు ఉంటుంది. రోల్ మోడల్ మనం ఎదుంటే కదా బాగా వస్తుంది కదా. అట్లా ఉన్నప్పుడు సరే ఇంత దూరం ఉన్నప్పుడు 3 క్లాస్ చదివే వాళ్ళు కార్లు వస్తారే, మా టీచర్ వచ్చి బిఎడ్ చదివి సైకిల్ వస్తారు, ఆయన జీతం 800 రూపీసేదే, ఇది ఎట్లా చేతగా ఇది బాగా చదివే వాళ్ళకి తక్కువ ఉంటుంది, తక్కువ చదివే వాళ్ళకి బిజినెస్ చేస్తారే, కార్లు వస్తున్నారే అని అడిగినప్పుడు దానికి రిప్లై మా పేరెంట్స్ దగ్గర నుంచి రాలేదు. అప్పుడు నా మనసులో ఏం జరిగిందంటే బిజినెస్ చేసినా మనం కారు కొనొచ్చు. రైట్. Boss wala. Be the boss.